హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపుల గురించి హేమ కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. సినీ పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపెట్టేలా ఉన్నాయని హేమ కమిషన్ పేర్కొంది. హేమ కమిటీపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా బెంగాలీ సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని అక్కడ స్టార్ హీరోయిన్ రితాపరి చక్రవర్తి తెలపడం సంచలనంగా మారింది. సినీ పరిశ్రమలోని పలువురు నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి మహిళా నటులకు వేధింపులు ఎదురవుతున్నాయని హీరోయిన్ రితాంబరి చక్రవర్తి చెప్పుకొచ్చింది. బెంగాలీ ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నో కలలు కంటూ యువ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ ఇది వ్యభిచార గృహం తప్ప మరొకటి కాదని నమ్ముతున్న సీఎం మమతా బెనర్జీ కూడా హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. తాజాగా దీనిపై హీరోయిన్ నివేదా థామస్ సైతం స్పందించారు. మలయాళ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన లైంగిక వేధింపులు, హేమ కమిటీ నివేదికపై నివేదాను ప్రశ్నించగా దీనిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదా థామస్ మాట్లాడుతూ, మలయాళ పరిశ్రమకు ఇది ఒక చేదు అనుభవం. ప్రస్తుతం జరిగే పరిణామాలను నేను నిశితంగా గమనిస్తున్నాను. హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన హేమ కమిషన్ను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట అమలు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం చాలా కీలకం. ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ స్పేస్ లో ఉంటున్నాం. సో సురక్షితమైన వాతావరణం ఉండటం చాలా ముఖ్యమని నివేదా థామస్ తెలిపారు. హీరోయిన్ సమంత సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పలు కీలక సూచనలు చేసిన హేమ కమిషన్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళా నటీమణులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని సమంత కోరారు.